మిత్రమా, నువ్వు నిశ్శబ్దంగా కూర్చొని ఉండిపోయావు. కానీ నీ మనసులోని మాటలు మాత్రం లోపల అరుస్తున్నాయి కదా, నిన్ను వేధిస్తున్నాయి కదా. నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఇది ఇంకా అంతేనా, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? గడుస్తున్న ప్రతిరోజు ఓ యుద్ధంగా మారింది. శ్వాస తీసుకోవడమే భారంగా ఉంది కదా. అయినా నువ్వు ఇంకా ఉన్నావు, నువ్వు బ్రతికే ఉన్నావు, నువ్వు ప్రయత్నిస్తున్నావు. ఇది ఓడిపోయిన వాడి లక్షణం కాదు, ఇది ఒక యోధుడి తొలి అడుగు. నువ్వు కేవలం డిప్రెషన్లోకి వెళ్ళావు అంతే. భయపడకు, ధైర్యంగా ఉండు, పట్టుదల వదలకు, విజయం దగ్గరలోనే ఉంది. డిప్రెషన్ అనేది నీ బలహీనత కాదు, అది ఒక మానసిక యుద్ధం. నీ మస్తిష్కం నీపై యుద్ధం చేస్తున్నది, కానీ నువ్వు మానసికంగా బలహీనుడివి కాదు. నువ్వు జీవితంలో ప్రేమను కోల్పోయిన వాడివి కాదు, నువ్వు ప్రేమ కోసం బతుకుతున్న వాడివి. డిప్రెషన్ అనేది నీ కథలో అంతిమ పుట కాదు, అది ఒక విరామం మాత్రమే. నీ లోపల ఒక అద్భుతమైన వెలుగు ఉంది. ఆ వెలుగు ఇప్పుడు మబ్బుల వెనుక దాగినట్లే ఉంది, కానీ అది ఉండే విధంగానే ఉంది. అది తిరిగి వెలిగే రోజు ఖచ్చితంగా వస్తుంది. ప్రతిరోజు ఎంత చీకటి అయినా ఉదయాన్నే సూర్యుడు తిరిగి ఉదయిస్తాడు కదా. అలాగే నీ జీవితంలో కూడా ఓ వెలుగు ఉంది. ఆ వెలుగును వెలిగించేది ఎవరో తెలుసా? అది నువ్వే. అవును, నీలో ఉన్న అగ్నిని రగిలించే శక్తి నీకు తప్ప ఇంకెవరికీ లేదు. నువ్వు నిన్ను ఎప్పుడూ చిన్నవాడిగా అనుకుంటావు, కానీ నిజం అది కాదు. నువ్వు ఒక గొప్ప విజేతవి, ఎందుకంటే నువ్వు ప్రస్తుతం పడిపోయినా కూడా తిరిగి లేచే ప్రయత్నం చేస్తున్నావు. నీ ఊపిరి ఓ దీవెన, నీ ఎద ఓ యుద్ధరంగం, నీ ప్రతి నిద్రలేవడం ఓ గెలుపు, నీ ప్రతి చిరునవ్వు ఓ తిరుగుబాటు. నువ్వు అనుకున్నట్లు నువ్వు ఒంటరివాడివి కాదు. ఈ ప్రపంచంలో లక్షలాది మంది నీలాగే అనుభూతి చెందుతున్నారు. కానీ ఒక్కసారి నీవు నీతో మాట్లాడితే అన్నీ సర్దుకుంటాయి. నీ మనసు మాట్లాడాలి, నీ బాధలు వినిపించాలి. ఒక చిన్న మాట, ఒక కళ, ఒక రెప్పపాటు కాలం నువ్వు అనుకున్న దానికంటే పెద్ద మార్పును తీసుకురాగలదు. ఇప్పుడు లేచి ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకో. నీ కళ్ళలో ఉన్న బలాన్ని గుర్తించు, నీ గుండెల్లో ఉన్న తాపాన్ని అనుభవించు. నువ్వు చీకటి కాదు, నువ్వే వెలుగు. నువ్వు భయం కాదు, నువ్వే ధైర్యం. నువ్వు విరమించిన వాడివి కాదు, నువ్వే తిరిగి పుట్టిన ఆశ. ఈ ప్రపంచం మొత్తం నీకు ఎదురు తిరిగినా నీలో ఉన్న శక్తిని మాత్రం ఎవ్వరూ తట్టుకోలేరు. నీ బలహీనతే నీ బలం కావాలి, నీ కన్నీళ్ళే నీ రాయబారం కావాలి, నీ మౌనమే నీ గొంతు కావాలి. ఇప్పుడే లేచి ఒక చిన్న అడుగు వేయి, ఒక చిన్న పని చేయి, ఒక చిన్న విజయం సాధించు. ఇవి అన్నీ కలిసి నీకు తిరిగి జీవించడానికి పునాది అవుతాయి. ఎందుకంటే నువ్వు ఓడిపోలేదు, నువ్వు ఇప్పుడే ప్రారంభిస్తున్నావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోను షేర్ చేయండి.